మరణాత. మరణాత అను ఈ పదము గ్రీకు పదం నుండి ఉద్భవించింది. దీని అర్థము 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినట్లుగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు రమ్ము అని చెప్పవచ్చు. ఆంగ్లంలో దీనిని కమ్ అవర్ లార్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ వచనంలో పౌలు చెప్పిన సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనంలో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ద జీసస్ క్రైస్ట్ లెట్ హిమ్ బి అనతీమ మరణాత. ఇక్కడ పౌలు యొక్క భావం ఏమంటే, ఎవరైతే ఇంకను ప్రభువును ప్రేమింపకుండా ఉంటారో వారు శపింపబడుదురు అని చెప్తూ ప్రభువు వచ్చుచున్నాడు లేక రాబోతున్నాడు, జాగ్రత్త సుమి అని ఒక హెచ్చరిక చేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే మనం కూడా అనేక మార్లు సువార్త ప్రకటనలో కానీ మరెక్కడైనా వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రభువు త్వరలో రాబోతున్నాడు, త్వరగా సిద్ధపడండి, ప్రభువును అంగీకరించండి అని చెప్తూ ఉంటాము. అయితే ఈ పదాన్ని ముఖ్యంగా బైబిల్ మిషన్ వారు వ్యర్థంగా ఉచ్చరిస్తూ అదే పదాన్ని మరణాత మరణాత అని వాడుతూ ఉంటారు. ఇలా ఈ పదాన్ని ఉపయోగించుట వ్యర్థమైన ఉచ్చారణే అవుతుంది. ఈ పదాన్ని అదే పనిగా ఉపయోగించినప్పుడు ప్రభువు రమ్ము రమ్ము అని పిలుస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇది ఇంకనూ వ్యర్థమైన ఉచ్చారణ. ఎందుకంటే ప్రభువు మానవుల ఎడల దీర్ఘశాంతము గలవాడై అందరూ రక్షింపబడాలని కోరుతున్నాడు. అలాగున దీర్ఘశాంతము వహిస్తున్న ప్రభువును త్వరగా రమ్మని పిలుచుట న్యాయం కాదు. అది మన పని కూడా కాదు. ఆయన రాబోతున్నాడని వేచి చూడడమే గాని ఆయనను పని కట్టుకొని పిలుచుట సరైన విధానం కాదనేదే నా అభిప్రాయం. కావున సహోదరులారా, దయతో వాక్యానుసారంగా ఆలోచన చేసి ఈ పదమును ఎక్కడ ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.